హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంయు వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఉసిరితో ఆవకాయ చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. సో అది చేసుకోవడానికి నేను ఒక 1 కిలో ఉసిరికాయలని ఇలా కడిగి టిష్యూతో తుడిచి ఒక 15 మినిట్స్ అలాగా ఆరబెట్టుకున్నాను ఫ్యాన్ గాలికే. తడంతా నీట్గా తుడిచేయాలండి. ఎప్పుడైనా మనం పికిల్స్ చేసినప్పుడు చేతులు తుడుచుకోవాలన్నా ఏదైనా మనం క్లాత్ ఉపయోగించొద్దు. టిష్యూ పేపర్స్ అయితే బెటర్ అనమాట. ఇంకా ఇలాగ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో ఇప్పుడు కొద్దిగా మెంతులు, చిన్న స్పూన్తో 1 స్పూన్ మెంతులు, ఇంకా కొంచెం పెద్ద స్పూన్తోనే ఒక 4 స్పూన్స్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయాక మనం చల్లార్చి దాన్ని పొడి చేసుకోవాలన్నమాట. ఇది ఆవకాయలో కలిపితే చాలా బాగుంటుంది. సో దానికోసం ఫ్రై చేసుకుంటున్నాను. అది ఆవాలన్నీ ఫ్రై అయితే ఇలా సౌండ్ వస్తుందండి, టప్ టప్ అని సౌండ్ వస్తుంది. సో అప్పుడు అంతవరకు ఫ్రై చేసి ఇంకా ఆపేయాలన్నమాట. మంచి స్మెల్ కూడా వస్తుంది. సో చూసుకొని తీసేయండి. ఇంకా నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టుకున్నాను నేను. ఇందులో ఆయిల్ వేసుకున్నాక, అంటే పికిల్కి సరిపోయినంత ఆయిల్ ఇక్కడే వేసేసుకోవాలి. ముందుగా ఉసిరికాయలని మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో దానికి తగ్గట్టుగా ఆయిల్ని వేసుకోండి. ప్యాన్లో హీట్ అవుతూ ఉంటుంది. అంత ఎక్కువగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం వామ్ వేడిగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఉసిరికాయల్ని నేను వేసి ఫ్రై చేసుకున్నాను అనమాట. సిమ్లోనే పెట్టుకోవాలి. అలా కలుపుతూ ఉంటే అన్ని వైపులా చక్కగా ఫ్రై అవుతుంది. ఇంకా ఫస్ట్ బ్యాచ్ అయితే అయిపోయింది. సెకండ్ బ్యాచ్ వేసుకుంటున్నాను. ఈలోపు ఈ ఫస్ట్ బ్యాచ్ ఉసిరికాయలన్నీ చల్లగా అయిపోతాయి అన్నమాట. ఈ సెకండ్ వేసేలోపు, ఈ ఫ్రై అయ్యేలోపు అవి చల్లగా అయిపోతాయి. ఉసిరికాయ సీజన్లోనే మనం పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే తర్వాత మళ్ళీ దొరకవు కదా ఈ ఉసిరికాయలు. ఇప్పుడే చేసేసుకోండి. సో ఈ ఫస్ట్ బ్యాచ్వి చల్లగా అయిపోతున్నాయి కాబట్టి నేను వాటి నుంచి పిక్కలు తీసేసాను. ఇలా పలుకులుగానే ఉసిరికాయ ముక్కల్ని ఉంచుకున్నాను అనమాట. పేస్ట్ చేయకూడదు, ఇలా పలుకుగానే ఉండాలి. అది పేస్ట్ అవ్వకుండా నెమ్మదిగా పిక్కనైతే రిమూవ్ చేసేయాలన్నమాట మనం. అన్నీ ఉసిరికాయలని ఇలా ఫ్రై చేసేసుకొని ఇలా ముక్కలుగా చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసుకుంటున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను అనమాట. ఇది థర్డ్ బ్యాచ్ అవుతున్నాయి. ఇంకా సెకండ్ బ్యాచ్ కూడా చల్లారిపోతున్నాయి. ఇందాక మనం మెంతులు ఆవాలు కలిపి పొడి చేసేసుకున్నాను. ఇంకా ఉసిరికాయలన్నీ ఫ్రై అయిపోయాక నేను ఇందులో తాలింపు వేసుకుంటున్నాను అనమాట. ముందుగా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకున్నా. ఇంకా ఇంగువను కూడా వేసుకున్నాను. అదంతా బాగా ఫ్రై అయిపోయాక నేను స్టవ్ ఆపేసి కరివేపాకు కూడా లాస్ట్లో వేసేసుకున్నాను. ఇంకా ఈ ఉసిరికాయలు ఈ తాలింపు మొత్తం చల్లగా అయిపోవాలి.
అయిపోయిన తర్వాత నేను ఈ ఉసిరికాయ ముక్కల్ని తీసుకొని అందులో సాల్ట్ వేసుకుంటున్నాను. ముందు కొంచెమే వేసుకోండి, ఆ తర్వాత ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. సో నేను దానికి తగ్గట్టుగా నేను సాల్ట్ వేసుకున్నాను. కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను. ఇంకా టీ గ్లాస్తో నేను కారాన్ని వేసుకుంటున్నాను. కారం అయితే 3 మ్యాంగో కారం తీసుకున్నాను నేను. దాంట్లో అంటే టీ గ్లాసుతో కారం అయితే దానికన్నా తక్కువ సాల్ట్ అన్నమాట. ఇంకా ముందుగా గ్రైండ్ చేసుకున్న మెంతి ఆవు పొడి అది కూడా వేసుకున్నాను. ఇవన్నీ ముందు ఇవన్నీ డ్రైగా ఉన్నాయి కదా, ఇవన్నీ కలిపేసుకోవాలి. ఫస్ట్ ముక్కలకి పట్టేయాలన్నమాట. ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది ముక్కకి. కారం ఏ గ్లాస్తో వేసుకుంటారో ఫస్ట్ అదే గ్లాస్తో సాల్ట్ 1/2 గ్లాస్ వేయండి. అది ఒకవేళ మీకు సరిపోలేదు అంటే మళ్ళీ వేసుకోవచ్చు. సో ఫస్ట్ ఒక 1/2 గ్లాస్ మాత్రమే సాల్ట్ వేయండి. కేజీ ఉసిరికాయలకి నేను చెప్తున్నాను. ఇంకా వెల్లుల్లిపాయలు కూడా నేను దంచి వేసుకున్నాను. కొంతమంది పోపులో వేసుకుంటారు, ఇలా నేను సపరేట్గా వేసుకున్నాను అన్నమాట. ఇలా వేసుకున్నా వేరే టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ఇలా కూడా చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. ఇంకా అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంది. ఇంకా ఈ చల్లారిపోయిన తాలింపునంతా నేను ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ సరిపోనట్టుగా ఉంది, కానీ తర్వాత నెక్స్ట్ డేకి ఆయిల్ అంతా పైకి వచ్చింది. చాలా బాగా రెడీ అయిపోయింది అనమాట. ఆయిల్ ఏం పట్టలేదు నాకు ఎక్స్ట్రా. ఇందులో ఊరిన ఆయిల్ అంతా నెక్స్ట్ డేకి బాగా పైకి వచ్చింది. సో సరిపోతుంది అనేసి నేను మళ్ళీ ఎక్స్ట్రా వేయలేదు అన్నమాట. సో ఇలా బాగా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చూడండి. లేదు సాల్ట్ ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. కలర్ ఎంత బాగా వచ్చింది కదా చూడటానికి. మనం పప్పు అన్నంలోకి, పెరుగన్నంలోకి చాలా బాగుంటుంది పచ్చడి. సో ఇది అయిపోయాక నేను లెమన్ కూడా వేసుకున్నాను. ఒక 2 లెమన్స్ పెద్దవి అయితే సరిపోతుంది 1 కిలో పచ్చడికి. తప్పకుండా లెమన్ మాత్రం మిస్ అవ్వద్దు, తప్పకుండా వేసుకోవాలి. అంటే ఉసిరికాయ పులుపుగా ఉంటుంది, మళ్ళీ పులుపు ఎందుకు అనుకోవచ్చు, కానీ ఇది వేరండి. నిమ్మకాయ ఇచ్చే టేస్ట్ వేరు. సో స్కిప్ చేయొద్దు లెమన్ని, తప్పకుండా వేసుకోండి. ఇది ముక్క కూడా బ్లాక్ అవ్వకుండా ఉంటుందన్నమాట లెమన్ వేసుకుంటే. సో అన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని ఒక నైట్ అంతా అలా ఉంచేసాను. నెక్స్ట్ డేకి ఎలా ఉందో చూద్దాము. సో ఇలా నైట్దే రండి పిక్చర్. మళ్ళీ నెక్స్ట్ డేకి అయితే ఇలా వచ్చింది ఆయిల్ అంతా పైకి. సో బాగా ఊరిపోయింది కూడా. ఇంకా ఇప్పుడు మీరు కొంచెం మళ్ళీ టేస్ట్ చూసుకొని ఏది సరిపోకపోయినా వేసుకొని ఒక ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో మాత్రమే పెట్టుకోండి. ఇదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను, ఇంకా కొంచెం బయట కూడా ఉంచాను. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసి చిన్న జార్లో వేసుకుంటే ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట పికిల్ అన్నది. మొత్తం బయటే ఉంచామనుకోండి అది అంత ఫ్రెష్గా ఉండదు అన్నమాట. సో మనం ఏదైతే వాడతామో అనుకున్నది కొంచెం చిన్న జారు పెట్టుకొని అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లోంచి తీసి ఫిల్ చేసుకోవడం బెటర్.
సో ఈ బాటిల్ నిండగా వచ్చి ఇంకొంచెం మిగిలింది, అదైతే నేను సపరేట్ బౌల్లో వేసేసుకొని వాడుతున్నాను. ఇది మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. సో ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి, చాలా బాగుంది. ఇంకా మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి ఉసిరికాయ. సో ఈ సీజన్లో దొరికే ఉసిరికాయని మిస్ అవ్వకుండా అందరూ ఆవకాయలని అయితే పెట్టేసుకోండి. మనం మ్యాంగోస్ వచ్చినప్పుడు ఎలా పెట్టుకుంటామో అలాగే సేమ్ ఉసిరికాయలు కూడా పెట్టుకోవాలి. సో అదండి ఈరోజు వ్లాగ్. మళ్ళీ నా వచ్చే వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.